ఇక్కడ ప్రలంబాసురుడు ఏ రకంగా వారు భాషల్లో ఒక విషయాన్ని కారణం వలన ఒక గోపబాలుడు ఆ రోజు కృష్ణ బలరాములతోటి ఈ గోవులను మేపుకునేదానికి రాలేదు. ఆ రూపంలో ఈ ప్రలంబాసురుడు ఆ గోపబాలుని రూపాన్ని తీసుకొని కృష్ణ బలరాముల్ని వధించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రలంబాసురుడు అక్కడికి వచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే కృష్ణ బలరాములు ఏం చేస్తూ ఉన్నారు? గోవులను మేపుతూ ఉన్నారు. గోవులను మేపుతూ ఉన్నారు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన గోవుల్నే ఎందుకు మేపుతూ ఉన్నాడు? యాపిల్ ఐఫోన్ కంపెనీ ఎందుకు పెట్టలేదు? లేకపోతే కంప్యూటర్ కంపెనీ ఎందుకు పెట్టలేదు? లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ఓపెన్ చేయలేదు? అంటే భగవంతుడు మానవాళికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. కృషి గోరక్ష. సో మనం ఏం చేయాలా? ఫ్యాక్టరీలు, ఫోన్లు ఇవన్నీ కాదు కావాల్సింది మనిషి జీవించడానికి భూమి, భూమాత, గోమాత. మీరు ఎంత టెక్నాలజీ ఏమైనా ఉన్నా ఒకసారి ఒక వ్యక్తి నేను హరినామం గురించి వీటన్నిటి గురించి ఉపన్యాసంలో చెప్తే ప్రవచనం అయిపోయిన తర్వాత గురువు గారు ఒక ప్రశ్న అని చెప్పి అంటూ ఏంటయ్యా అంటే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది, ఇంకా మీరు భజనలు కీర్తనలు ఇవే చెప్తున్నారేంటి, ఏదన్నా కొత్తది మీరు చెప్పాలా అన్నా. అప్పుడు నేను అన్నాను, టెక్నాలజీ పెరిగిపోయింది కరెక్టే, నువ్వు అన్నం తింటున్నావా, నట్లు బోట్లు తింటున్నావా అన్నా. అదేంటంటారు అన్న. నువ్వు టెక్నాలజీ పెరిగిపోయింది, అన్నం తినకూడదు, ఈ యొక్క కంప్యూటర్ చిప్సో లేకపోతే నట్లో బోల్ట్లో ఈ తినాలా అన్న. అదెట్ట కుదురుద్ది అన్నాడు. అదెట్ట కుదరదో ఇది కూడా అట్టే కుదరదు. భగవంతుడు మానవుడు అన్నటువంటి ఒక యంత్రాన్ని కనుక్కున్నాడు. ఆ యంత్రం ఇవన్నీ కనుక్కుంటూ ఉంది. ఎందుకోసం కనుక్కుంటూ ఉంది అంటే ఆ యంత్రంతో ఏ పని చేయాలో తెలియని దానివల్ల పిచ్చి పట్టి ఏవేవో కనుక్కుంటూ ఉందన్నమాట. కానీ అవేవి కనుక్కునేదానికి మానవ యంత్రాన్ని నువ్వు సృష్టిలో ఏమి కనుక్కున్నా కానీ భగవంతుడు సృష్టించిన దానికన్నా గొప్పది ఏదన్నా నువ్వు కనుక్కోగలవా? అది ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఏదన్నా ఒక్కటి. కడుపులోకి ద్రవ పదార్థం ఘన పదార్థం రెండు ఇస్తున్నాం. ద్రవ పదార్థం ఒక పక్క నుంచి వస్తుంది, ఘన పదార్థం ఒక పక్క నుంచి వస్తుంది. తర్వాత కడుపులోకి ఏ విటమిన్ దగ్గర నుంచి జెడ్ విటమిన్ దాకా అన్ని విటమిన్లు ఆహారాలు కడుపుకే పంపిస్తున్నాం. కానీ ఒక విటమిన్ కన్నుకు ఉపయోగపడుతుంది, ఒక విటమిన్ ముక్కుకు ఉపయోగపడుతుంది, ఒక విటమిన్ చర్మానికి ఉపయోగపడుతుంది, ఇంకొక విటమిన్ చెవులకు ఉపయోగపడుతుంది, ఒక విటమిన్ హార్ట్కి హృదయానికి ఉపయోగపడుతుంది, ఇంకొక విటమిన్ కాలేయానికి ఉపయోగపడుతుంది, ఇంకొక విటమిన్ కిడ్నీకి ఉపయోగపడుతుంది. కానీ అన్నిటినీ కూడా నువ్వు కడుపులోకి పంపిస్తున్నావు. కానీ ఈ అవయవాలకు అన్నిటికీ కూడా ఆ కడుపు ఏ అవయవానికి ఏ విటమిన్ అవసరమో దాన్ని అందిస్తూ ఉంది అంటే అంత కూడా గొప్ప టెక్నాలజీ ఎవరన్నా కనుక్కోగలరా చెప్పండి? అంతకన్నా గొప్ప టెక్నాలజీ ఎవడన్నా కనుక్కోగలరా? అది కనుక్కున్నవాడు, సృష్టించిన వాడు ఆ దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణుడు. ఆయనకన్నా పెద్ద ఇంజనీర్ ఎవరు? ఆయనకన్నా పెద్ద ఆర్కిటెక్ట్ ఎవరు? సో అద్భుతమైనటువంటి సృష్టి. నువ్వేదో ఇది కనుక్కున్నానని చెప్పి ఎరబిగితే నిన్ను అది కనుక్కున్న వాడి గురించి మర్చిపోవద్దు అంటారు ప్రభుపాదులు. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా దాన్ని కనుక్కున్న వాడిని, కనుక్కున్నటువంటి వ్యక్తిని నువ్వు మర్చిపోవద్దు. అది ఎవరు అంటే కృష్ణుడు. మరి ఈ టెక్నాలజీ అంతా ఎందుకు కనుక్కున్నారు? సుఖం కోసం. సుఖం కోసం కాదు, సోంబేరితనం కోసం.
ఎప్పుడో మహాభారత కాలంలో ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి వచ్చి ఎవడో యక్షుడు ఆధునిక విజ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు, తీసుకోమంటారా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటారంటే, దానివల్ల అన్ని తలనొప్పులే, ఉంటే తలనొప్పులు దాల్దా, ప్రశాంతంగా ఉన్నావు, ఈ ఆధునిక టెక్నాలజీ అవసరమే ఉంది, దానివల్ల తలనొప్పులే అన్నాడు. ఏంటయ్యా ఆ తలనొప్పులు అంటే, అర్థం చేసుకునేదానికి 5000 సంవత్సరాలు పట్టింది మనకు. ఇప్పుడు ఉండే తలనొప్పులన్నీ అప్పుడే వస్తాయని చెప్పి ధర్మరాజు కృష్ణుడు వద్దని చెప్పాడు. మనం ఆయన దాన్ని స్వీకరించి వద్దని చెప్పి దాన్ని తీసుకోలేదు. మనం ఇప్పుడు తీసుకొని తలకాయ పట్టుకొని జీవితం గడుపుతుంది. భీష్మ పితామహుడు మహాభారతంలో ఒక విషయాన్ని చెప్తాడు. మనుషులు శాంతిగా ఉండాలంటే సూత్రం ఏంటి అంటే ఒకటే సూత్రం, ఎవడు ఖాళీగా కూర్చోకూడదు. ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఎవడు ఖాళీ కూర్చోకూడదు. ఇప్పుడు 10 మంది పని చేసేది ఒక ట్రాక్టర్ చేస్తుంది, అప్పుడు ఒక్కడికే పని ఉంది, 9 మంది ఖాళీగా ఉన్నారు. ఈ 9 మంది ఐడిల్ మైండ్ వీళ్ళకి, వీళ్ళు ఏం చేస్తారు, సంఘ విద్రోహ శక్తుల్లాగా తయారవుతారు. సంఘ విద్రోహ పని ఉండాలి కదా వాడికి. ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా బయట ప్రాబ్లమ్స్ అయినా అది అన్నిటికీ కారణం ఏంటి అంటే ఐడిల్ మైండ్. ఇంతకుముందు మరుసటి రోజు మెత్తటి ఇడ్లీ తినాలన్నా మెత్తటి దోశ తినాలన్నా కానీ ముందు రోజు సాయంత్రం ఏం చేయాలా, రుబ్బుకోవాలా. ఇప్పుడు ఏం చేస్తున్నావు, మిషన్లో వేసేసి టక్కన వచ్చేస్తే 5 నిమిషాలు అయిపోతుంది. గంట పని అది 5 నిమిషాల్లో అవుతుంది. ఇటు రుబ్బితే ఏమవుతుంది, ఇది కరుగుతుంది. అట్టేసేస్తే ఎంతుంది, ఇది పెరుగుతుంది. బటన్ నొక్కేసి మిక్సీలో వేసి బటన్ నొక్కేస్తే ఏమవుతుంది, పెరుగుతుంది. మళ్ళీ పెరిగిన దగ్గర నుంచి మళ్ళీ మార్నింగ్ వాక్ చేయాలండి. ఏం చేయకుండానే అప్పట్లో ఆరోగ్యంగా ఉన్నారండి. అవునా కాదా? ఆ వాకింగ్ కూడా ఏంటి, మీరు చేసే వాకింగ్ వల్ల ఏమైనా కరగద్దా? అక్కడ వెనకాల చూడండి, 6 సంవత్సరాల కింద 10 సంవత్సరాలకు ఉన్న సేమ్ ఫ్యామిలీ ప్యాక్లే, 6 ప్యాక్లు ఏం అవ్వలేదు అవి. అవునా కాదా? అది వాకింగ్ కాదు, మనం దొరుకుతున్నాం. దానివల్ల ఏం జరుగుద్ది, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం సహజంగా సనాతన ధర్మం ప్రకారం మన పూర్వీకులు ఎట్లా జీవిస్తున్నారో అట్లా జీవిస్తే ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఇంతకుముందు బావులు ఉండేటివి, నీళ్లు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అవన్నీ ఏం అవసరం లేదు. ఒక తొట్టి నిండుకు బావిలో నీళ్లు చేసేసామంటే అయిపోయింది, ఆ రోజుకి ఫుల్ ఎక్సర్సైజ్. ఎక్కడికన్నా వెళ్ళాలా అంటే నడుచుకొని వెళ్ళేవాళ్ళం, మ్యాక్సిమం సైకిల్. అప్పుడు బాగానే ఉండింది. ఇప్పుడు అసలు భూమిని పాదం తాకితే సగం రోగాలు పోతాయంట. ఎందువల్ల, ఈ శరీరం పంచభూతాలతో చేసినటువంటిది. ఎక్కువ శాతం ఈ శరీరంలో ఏముంది అంటే భూమి ఉంది. ఆ భూమితో సంపర్కం ఎప్పుడైతే ఏర్పడుతుందో మన శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ఆ భూమి తీసేసుకొని మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం అసలు భూమి మీద అసలు కాలు ఎక్కడైనా పెడుతున్నాం, ఆ రోజులో పెట్టే పరిస్థితి ఉందా? మరి ఇక్కడ కృష్ణుడు బలరాముడు ఏం చేస్తున్నారు, వాళ్ళు అడవులోకి వెళ్తున్నారు, హ్యాపీగా ఆ భూమిలో నడుచుకుంటూ ఆ గోవులను మేపుకొని వస్తున్నారు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండాలు నడిపేటువంటి ఆయన సింపుల్గా గోవులు మేపుకుంటూ ఉంటే మనమేమో కుక్కలను మేపుకుంటా ఉన్నాం. సో వేరే పనేమి లేదు. శరీరం ఫుల్ ఎంగేజ్మెంట్ ఉండాలా, ఖాళీ ఉండకూడదు. ఖాళీ ఉంటే మనసుకి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే వాళ్ళు తెలిసేసరికి పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు. అంటే సనాతన సంస్కృతిలో అన్ని సైంటిఫిక్కే. శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే స్త్రీ చాలా పవిత్రంగా ఉండాలా. ఆమె ఏంటి అంటే 30 సంవత్సరాలు వచ్చేదాకా
ఎవరు భర్త అని చెప్పి అనుకోకూడదు. ఆమెకు ఒక తెలిసేసరికి భర్త ఎవరో పక్కనే ఉంటాడు. చైతన్యం చాలా ప్యూర్గా ఉంది, చాలా పవిత్రంగా ఉంది. తర్వాత ఏంటి అంటే ఒక 3-4 పిల్లకాయలు. పిల్లల్ని పెంచడం అంటే చిన్న విషయం కాదు, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అది. సో ఒకరి తర్వాత ఒకరు వాళ్ళని పెంచుకునే లోపల వీళ్ళు బిజీ. ఇంట్లో పనులు చేసుకోవాలా, అత్తమామల్ని చూసుకోవాలా, వంటలు చేసుకోవాలా, పప్పు రుబ్బుకోవాలా, బట్టలు ఉతుక్కోవాలా, నీరు తీసుకురావాలా, అన్ని పనులు ఫుల్ బిజీ అన్నమాట, ఫుల్ బిజీ. ఇప్పుడు పుట్టిస్తాం, ఏం చేస్తాం? కిండర్ గార్డెన్ దాంట్లో తీసుకుపోయేసేస్తాం, అని చూసుకునేదానికి లేదు. మన మేల్కోట్లో మన షాప్కి ఎవరో ఒకడు వచ్చాడు అనమాట. వాళ్ళు చిన్నపిల్లాడు, ఆడొచ్చి ఆ బొమ్మలు అవన్నీ చూసి అది కావాలి ఇది కావాలన్నారు. వాళ్ళు ఎంత టెక్నిక్గా వాడిని కంట్రోల్ చేశారంటే ఆడికి ఫోన్ ఆన్ చేసి ఇచ్చేశారు. వాడు ఒక మూల కూర్చొని సైలెంట్, ఏం లేదు. వాడు యంత్రాలు చూసి పెరుగుతున్నాడు, వాడు యంత్రంలాగా తయారవుతాడు. అదేదో బాగుంది అనుకోవచ్చు, కాదు. వాడేంటి అంటే తల్లి మీద ప్రేమ వాడికి ఏమో తెలుస్తుంది, తండ్రి మీద ప్రేమ ఏం తెలుస్తుంది, ప్రేమ అనురాగాల గురించి ఏం తెలుస్తాయి? ఇవేం తెలియవు. ఎందువల్ల అంటే మనం అసలు వాటితో ఇంటరాక్టే అవ్వట్లేదు. ఈరోజు నా తల్లి మీద నాకు ప్రేమ ఉంది అంటే ఆ ఒక తెలిసి తెలియని వయసులో ఆమె నాకు చేసినటువంటి సేవ, ఆమె నాకు చెప్పినటువంటి మంచి మాటలు, ఇవన్నీ కూడా ఇప్పటికీ గుర్తున్నాయి. కాబట్టి ఆ రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోవాలనేటువంటి భావన నాలో ఉంది. ఆ భావన కలగాలంటే మనం ఇంటరాక్ట్ అవ్వాలా. ఈరోజు వ్యక్తుల మధ్యలో కూడా మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి? వైవాహిక జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ వ్యక్తుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే వ్యక్తులు సరైనటువంటి సమయాన్ని కలిసి స్పెండ్ చేయలేదు. పెళ్ళైన 3వ రోజో 4వ రోజో అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అబ్బాయి బెంగళూరు వెళ్ళిపోతాడు. ఎప్పుడో మళ్ళీ సెలవు దొరుకుతారు, లేకపోతే ఫోన్లోనే మాటలు. అసలు ఒకరినొకరిని తెలుసుకునేదే లేదు. మధ్యలో ఇంకేమన్నా తెలుసుకుంటారో ఏదో అయిపోద్ది, జీవితం నాశనం. సో అసలు సనాతన వైదిక సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కటి, ఇంతకుముందు వివాహమైనటువంటి చిన్న వయసు నుంచి వాళ్ళు భార్యాభర్తల కన్నా ముందు, ఇంతకుముందు బాల్య వివాహాలు దాన్ని ఏదో తప్పు పట్టేవాళ్ళు. కానీ దానివల్ల ఏమయ్యేది అంటే భార్యాభర్తల కన్నా ముందు ఏంటి అంటే వాళ్ళు ఫ్రెండ్స్. ఇంట్లో స్వీట్ కోసం కొట్లాడుకున్నారు ఇద్దరు, నాకు ఎక్కువ కావాలని చెప్పి. బట్టల కోసం కొట్లాడుకున్నారు ఇద్దరు, ఆటల్లో కొట్లాడుకున్నారు ఇద్దరు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు మొదట ఫ్రెండ్స్, తర్వాత భార్యాభర్తలు. ఒకరంటే ఒకరికి తెలుసు, కలిసిమెలిసి జీవించారు ఒక తెలిసినప్పటి నుంచి కూడా. అందువల్ల వాళ్ళ బంధాలు ఏంటి అంటే చాలా బలంగా ఉండేవి. ఇప్పుడు బంధాలు విడిపోవడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఒకరంటే ఒకరికి తెలియదు, అసలు ఏం తెలియదు. మనసిప్పి మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు లేవు, కలిసి కష్టపడినటువంటి పరిస్థితులు లేవు. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క టెక్నాలజీ అని చెప్పి మనం ఏంటి అంటే వినాశనాన్ని కొని తెచ్చుకున్నాము. ఇంతకు ముందు రోజులు అన్ని రకాలుగా కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవిత విధానం. సో మనం ఏంటి అంటే ఈ ప్రకృతితో ఆడుకుంటూ ఉన్నాం. మళ్ళా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, పాలు సప్లై చేసేవాడు నీళ్లు కలిపి తెస్తే గొడవ వేసుకునేవాళ్ళం. ఏమాయ్ నీళ్ళకి డబ్బులు ఇమ్మంటావా? పాలకా నీళ్ళకా డబ్బులు ఇచ్చేది మేము, ఇన్ని నీళ్లు కలుపుకొని తెచ్చావు, నీళ్ళకి డబ్బులు ఇస్తున్నామండి. ఆ రోజు పాలలో నీళ్ళు కలిపితే నీళ్ళకి డబ్బులు ఇమ్మంటామని కొట్లాడాం, కానీ ఈరోజు నీళ్లు కొనుక్కున్నాం. కారణం ఏంటి? పొల్యూషన్. ఇంతకుముందు బాటసార్లు దారిలో పోతా ఉంటే
ఎక్కడైనా చెరువు కనిపిస్తే చెరువులో నీళ్లు తాగేసేవాళ్ళు, బావుంటే బావిలో నీళ్లు తాగేసేవాళ్ళు. నేను చిన్నప్పుడు మా స్కూల్లో ఒక బావి ఉండేదన్నమాట. మేము స్పోర్ట్స్ పీరియడ్లో బావిలో అక్కడ ఆడుకున్న తర్వాత ఆ బావిలో చాంతాడు బకెట్ ఉండేది, అది చేరుకొని అందరూ నీళ్లు తాగేసేవాళ్ళం. పళాయిలు గిళాయిలు లేవు అప్పట్లో, ఏం హెల్త్ ఇష్యూ రాలేదు. ఈ కర్మాగారాలు అవి ఇవి సృష్టించుకొని వాతావరణాన్ని పొల్యూట్ చేసుకొని, నీటిని పొల్యూట్ చేసుకొని, ఇప్పుడు ఆ నీళ్లు తాగితే ఏదో రోగం వస్తుందని భయంతో మళ్ళీ ఇది తాగుతున్నాం. మళ్ళీ ఇప్పుడేం చెప్తా ఉన్నారు, ప్లాస్టిక్ లో స్టోర్ చేసేది తాగడం వల్ల మళ్ళీ కొత్తగా క్యాన్సర్లు వస్తాయని చెప్పి మళ్ళీ భయపెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కుండల్లోకి వెళ్ళిపోద్ది. మన సదాకి 4 రోజులు అయింది కుండదేమని చెప్పి, ఇంకా రాలా. సో ఈ రకంగా మళ్ళా వెనక్కి వెళ్ళాలా. నువ్వు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మళ్ళా గడపాలా అంటే మన పూర్వీకులు ఏ రకంగా జీవించారో ఆ జీవిత విధానాన్ని మళ్ళా నువ్వు అవలంబించినప్పుడే ఆరోగ్యంగా నువ్వు జీవించగలవు. నేను ఒక అబ్బాయి ఎవరు అకౌంటెంట్ అనమాట, ఏదో పని మీద ఫోన్ చేస్తే మా నాన్నగారికి సడన్ గా క్యాన్సర్ అని చెప్పి 4th స్టేజ్ అని చెప్పారు. ఆయన బాధ చూసి మా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, తట్టుకోలేకుండా ఉన్నా అన్నాడు అని చెప్పి అంటూ మాట్లాడుతూ ఆ అబ్బాయి నోటి నుంచి కూడా ఇదే వచ్చింది. ఏంటంటే ప్రతిదీ నేనన్నాను, భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అవయవం క్యాన్సర్ తోటి మరణించాలా. ఎందువల్లంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి జీవిత విధానం ఆ రకంగా ఉంది. కూరగాయలు ప్రతిదానికి భగవంతుడు ఒక టైం నిర్ణయించాడు. అది 6 నెలల్లో పంట రావాలంటే రాని, 6 నెలల్లోనే రాని. నువ్వు తొందరగా 3 నెలలకే పంట వచ్చేయాలని చెప్పేదో వేస్తున్నావు, అది 3 నెలలకు వస్తుంది. నువ్వు కూడా తింటే నువ్వు కూడా తొందరగా పండిపోతావు. అది తింటే నీకు కూడా ఆయుష్ తగ్గిపోతుంది. 100 సంవత్సరాలకు పండాల్సింది నువ్వు 60కే పండిపోతున్నావు. అంటే అర్థమైంది, పండుతున్నానంటే ముసలోడు అయిపోతున్నావు. నీ వయసు భగవంతుడు ఇచ్చింది 100 సంవత్సరాలు. కూరగాయ పండడానికి 6 నెలలు ఇచ్చాడు, లేకపోతే 4 నెలలు ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, తొందరగా రావాలని చెప్పి కెమికల్స్ వేసి తొందరగా వచ్చేటట్టు చేయడం వల్ల అదేమవుతా ఉంది, తొందరగా పండిపోతుంది. అది తింటే నువ్వు కూడా తొందరగా పండిపోతున్నావు. నేనెట్టా జీవిస్తున్నానో మీరట్టా జీవిస్తే హ్యాపీగా ఉంటారు, అంతకు మించి వేరేదేం లేదు. సింపుల్. ఆయన ఎట్ట జీవించాడు, గోవులను మేపుకున్నారు, పంటలు పండించారు, ఆ పంటలు ఆహారం తిన్నారు, ప్రకృతిలో జీవించారు. ప్రకృతిలో జీవించారు. బృందావనం, బృందావనం అంటే ఏంటి, అరణ్యం. అది అరణ్యం. అరణ్యంలో కర్మాగారాలు ఉండవు, ప్రకృతి రమణీయంగా ఉంటుంది, చాలా స్వచ్ఛమైనటువంటి గాలి. దేనికి ప్రాముఖ్యతనిచ్చారు, గోవుకు ప్రాముఖ్యతనిచ్చారు. గోవు, ఆ గోవులో నుంచి ప్రతిదీ ఔషధమే, అమృతమే. పాలు అమృతమే, పేడ అమృతమే, ప్రతిదీ అమృతమే. సో ఆ గోవు ఉన్నటువంటి ప్రదేశం కూడా ప్రకృతిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని స్వీకరించి మనకు ప్రాణవాయువుని ఇస్తుంది గోవు. అటువంటి గోమాతని మనం ఈరోజు వధిస్తూ ఉన్నాం. సో అందుకని తిరిగి ప్రకృతి ఒడిలోకి మనం వెళ్ళనంత వరకు కూడా ఈ మానవాళి ఉద్ధరింపబడేటువంటి పరిస్థితే లేదు. ఏదో సుఖం కోరి, అంటే అన్ని తొందరగా అయిపోతే కష్టం లేకుండా. నేను బాగా ఈ ట్రాన్సిట్ పీరియడ్ చూశాను. ఈ వయసు కరెక్ట్గా ఏంటి అంటే సహజంగా జీవించే విధానం నుంచి ఈ టెక్నాలజీ విధానంలోకి మార్పు చెందేటువంటి వయసులో పుట్టాము మేము. నేను పిండి రుబ్బాను ఇంట్లో, తర్వాత దంచాం, ఇవన్నీ కూడా చేసాం. తిరగలి ఉండింది, ఈ బియ్యపు పిండి ఇవన్నీ చేసుకుని తిరగలి కూడా తిప్పాం. అసలు తిరగలంటే వీళ్ళకి చెప్తే ఏం అర్థం కాదు. అసలు ఇప్పుడు చూస్తే కదా తిరగలి. అవన్నీ చేసాం. సో తర్వాత మళ్ళా మిక్సీలు, అదే చేతులతోటి మిక్సీలు కూడా కొన్నాం, గ్రైండర్లు కూడా కొన్నాం. తిరగలి తిప్పాం, ఇది తిప్పాం, అది చేసాం. సో మొన్న ఒకసారి నాకేదో బ్యాక్ పెయిన్ వస్తే, ఏదో చిన్నప్పుడు ఏదో బాగా కష్టపడినట్టున్నారు గురువు గారు, అందుకని ఈ ప్రాబ్లంకి వేరే వాళ్ళైతే చాలా కష్టమైండేది,
కొంచెం నిలబడింది అంటే చిన్నప్పుడు బాగా కష్టపడ్డాను. ఇప్పుడు పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారము తినలేదు, ఆరోగ్యకరమైన వ్యాయామం లేదు, ఏం లేదు. అందుకే 16-20 వచ్చేసరికి వాళ్ళు ఇంత నడుస్తున్నారు. అయిపోయింది, శక్తి లేదు, శక్తి లేదు. మేము ఎందువల్ల అంటే మనిషి ఎప్పుడు కూడా మనసు ఆక్యుపై అయి ఉండాలి, ఆక్యుపై ఉండాలి. నేను కూడా ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు గమనించింది, ఉదయం 3:30 గంటలకు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మాకు షెడ్యూల్ ఎట్టుండేది అంటే ఇంత టైం కూడా దొరికేది కాదనమాట. ఒకదాని తర్వాత ఒకటి 3:30కు లేచి అక్కడ మొదట్లో బెంగళూరులో భయంకరమైనటువంటి చలి, ఇప్పుడు చలి తగ్గిపోయింది. మొదట్లో గీజర్ కూడా ఉండేది కాదు, చన్నీళ్ళు పోయి స్నానం చేయాల. ఆ చన్నీళ్ళలో తర్వాత ఒక్క గీజర్ చేశారు. ఫస్ట్ ఎవడెళ్తే వాడి బకెట్ నిండుతుంది, తర్వాత మళ్ళీ చన్నీళ్ళే. అందుకని చెప్పి ఫస్ట్ ఎవడు ఉండాలని చెప్పి పోటీ అనమాట. వెళ్ళిపోయి ఆ ఒక్క గీజర్ తర్వాత అంటే అప్పట్లో ఆర్థిక పరిస్థితులు కూడా అట్లుండేటివి లేవు. మేము బ్రహ్మచర్య ఆశ్రమం కట్టుకుంటే కిటికీలు బిగించడానికి సంవత్సరం పట్టింది, మాకు డబ్బులు లేవు. ఓపెన్ కిటికీలు అనమాట. నేను ఈ యొక్క వేడి ప్రదేశంలో ఉండి అక్కడికి వెళ్ళేసరికి ఒకసారి ఆ ముడుక్కొని పడుకుంటే కాలు ఇట్లా స్టక్ అయిపోయింది. ఆయన 2 భక్తులు ఉదయంతో నేను మూలవుతా ఉంటే వచ్చి కాలుకు పట్టుకొని ఇట్లా లాగారనమాట ఆ చలికి. అటువంటి పరిస్థితి. సో అప్పుడు లేచి మంగళారతి అటెండ్ అయ్యి తర్వాత అందరూ టెంపుల్ హాల్లో కూర్చొని జపం చేయాలన్నమాట. ఎవరు జపం టైంలో బయట గీటికి వెళ్ళడానికి లేదు. టెంపుల్ ప్రెసిడెంట్ దగ్గర ఒక వాటర్ గన్ ఉండేది. ఎవరైనా బాగా జపం చేసేవాళ్ళు తొక్కుండా జపాలు చేతిలోకి తీసుకోగానే సో అట్లాంటి వాళ్ళకి ఆయన వాటర్ గన్ తోటి ఏంటి అంటే నీళ్లు కొట్టేవాడు మొహాన. సో 16 అయిపోవాలి కూర్చొని సాధన ఆ రకంగా ఉంది. అది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక అసైన్మెంట్ ఉండేది. ఒక ఆయన ప్రసాదం హాల్ క్లీన్ చేయాలా, ఇంకొక ఆయన టెంపుల్ ప్రెసిడెంట్ ఆఫీస్ క్లీన్ చేయాలా, ఇంకొక ఆయన బ్రహ్మచారి ఆశ్రమం క్లీన్ చేయాలా, ఇంకొక ఆయన టాయిలెట్స్ కడగాల. ఇట్లాగా సర్వీసులు టైం టేబుల్ ఉండేది. ఆ జపం అయిపోగానే పోయి సర్వీసులు చేసుకొని మళ్ళా స్నానం చేసి దర్శనార్థికి వచ్చేయాలి. ప్రతిదానికి అటెండెన్స్. మళ్ళా దర్శనార్థికి వచ్చేసారు. దర్శనార్థికి వచ్చిన తర్వాత దర్శనార్థి అయిపోయిన తర్వాత భాగవతం క్లాసులో కూర్చొని ఉంటే కొంతమంది అగరబత్తులు గోలోక అగరబత్తి అని చెప్పి మన ప్రోడక్టే ఉండేదన్నమాట. అవి భాగవతం క్లాస్ వింటూ ఆ అగరబత్తులు లెక్క పెట్టి ఆ పౌచుల్లో వేసి ఆ పక్కన ఎలక్ట్రికల్ మిషన్ పెట్టి దాన్ని సీల్ చేయాలన్నమాట. అది కొంతమంది. లైఫ్ మెంబర్స్కి ఇవ్వడానికి ప్రసాదం ఉండేది. అది ప్యాకెట్లు 2-3 చిన్న చిన్న స్వీట్ బాల్స్ ప్యాకెట్లో వేసి అది ప్యాక్ చేయాలి. అవి చేస్తూ ఉంటే నిద్ర ఎక్కడ వస్తుంది ఇంకా భాగవతం క్లాస్లో రాదు. తర్వాత ఇమీడియట్గా వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి. ప్రసాదం తీసుకున్న తర్వాత 1/2 గంటలో ఎవరు టెంపుల్ హాల్లో ఉండకూడదు, ప్రచారానికి వెళ్ళిపోయారు. మేము 25 టీమ్స్ ఉన్నాయి ఆ గుడి కట్టడానికి ఫండ్ రైజింగ్ కోసం. 25 టీమ్స్, బుక్ డిస్ట్రిబ్యూషన్ టీమ్స్ మొత్తం వెళ్ళిపోవాలి. మళ్ళా సాయంత్రం 8 లోపల ఎవరు టెంపుల్కి రావడానికి లేదు. అది రూల్ అనమాట. మనం ఇక్కడ ఏంటి అంటే పోయి ఒకరిని కలిసేసి వచ్చేసి ప్రభు ఈరోజు కాంటాక్ట్స్ అన్నీ అయిపోయాయి ప్రభు అని చెప్పి ఎప్పుడు చూసినా బ్రహ్మచారి ఆశ్రమంలో పడుకోను మా పాతకని కొట్టున్నాను. ఏం నాయన సర్వీస్కి వెళ్ళలేదా, ప్రచారానికి వెళ్ళలేదా అంటే కాంటాక్ట్స్ అయిపోయాయి ప్రభు. నువ్వు అయిపోయినాయో ఏం చేస్తే తెలియదు. 8 లోపల రాకూడదు టెంపుల్. మళ్ళా 8 గంటలకు వచ్చిన తర్వాత ఏంటి మళ్ళీ ఈవినింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి క్లీనింగ్ చేసేది ఇవన్నీ ఉంటాయి. ఆ సర్వీసులన్నీ చేసి ఆ ప్రసాదం చల్లగా అయిపోయేది. ఆ హీట్ ఓవెన్ ఒకటి ఉండేది, దాంట్లో పెట్టుకొని వేడి చేసుకొని ఏమైనా తినేసి అప్పటికి బట్టలు తుక్కొని అవి ఆరేసుకొని పోతే 9-9:30 అయ్యేది. అప్పుడు ఆ బుక్ అట్ట పట్టుకుంటే ఒక 15-20 నిమిషాలు చదివింది. ఆ చదివినవే ఇప్పుడు మీకు చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు కొత్తగా చదివింది. అప్పుడు చదివినవి ఇప్పుడు చదివేటి ఎక్కడ ఉంటాయి, బుర్రలో ఉండవు. అప్పుడు చదివినవే ఇప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాం. ఇది షెడ్యూల్. ఇంకా తర్వాత అప్పట్లో ఏంటి అంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే సిమెంట్ లోడ్ వచ్చేది. ఆడ హమాలీకి అప్పట్లో రూపాయ బస్తా దింపిన దానికి
అప్పుడు మేము రెండు సార్లు చూసి అనుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనకు ఆర్థికంగా ఇట్టుంది పరిస్థితి, ఆ రూపాయి కూడా ఆడికెందుకు ఇవ్వడం అని చెప్పి తర్వాత వచ్చే లారీలు రావద్దని చెప్పేవాళ్ళు, దింపేవాళ్ళు. మేము దింపేసేవాళ్ళం సిమెంట్ బస్తాలు మేము దింపేవాళ్ళం. ఆ రూపాయి భగవంతుడికి సేవ్ చేయడం కోసం. ఈరోజు అసలు అటువంటి ఆలోచన మన బుర్రలో ఎవరికైనా కలుగుతా ఉందా? అబ్బే డబ్బులు లేకపోతే ఎట్లా ఇచ్చేయాలి. దాన్ని సేవ్ చేయి, ఇంకో దానికి ఉపయోగించు. తర్వాత ఈ అగరబత్తి మాయాపూర్లో ఫెస్టివల్ జరిగినప్పుడు అక్కడికి తీసుకెళ్లే వాళ్ళం. అప్పుడు డైరెక్ట్ గా కలకటాకి బెంగళూరు నుంచి ట్రైన్ లేదు, చెన్నైకి వచ్చి ఎక్కాల. 50 ట్రంక్ పెట్టెలు అనమాట, ఒక్కోటి 50 కేజీల అగరబత్తి పడుతుంది ట్రంక్ పెట్టెలు. వాటిని ట్రైన్ లో లోడ్ చేసుకుని ప్రతి ట్రైన్ కి ఇంతకు ముందు గూడ్స్ వ్యాగన్లు ఉండేటివి అనమాట. ఒక 4-5 లగేజ్ దాంట్లో లోడ్ చేసుకోవచ్చు. ఆ 50 పెట్టెలు అవి మేమే మోసేవాళ్ళం. కూలీలకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని చెప్పి మళ్ళీ ట్రైన్ మార్చడానికి వాటిని మళ్ళా ఇట్లా నెట్టుకుని పోయే వాటిల్లో పెట్టుకొని మళ్ళీ తీసుకొని వచ్చి ఇంకో ట్రైన్లో ఎక్కించేవాళ్ళం. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాటిని అక్కడ మళ్ళా సేల్ చేసేవాళ్ళం. రోజు పుస్తకాలు వితరణ చేసేదానికి వెళ్ళేవాళ్ళం. రోజంతా కూడా ఒక్క నిమిషం కూర్చునే వాళ్ళం కాదు. అరే ప్రభుపాదులు వారు చెప్పారు, ఇఫ్ యూ రియల్లీ వాంట్స్ టు ప్లీజ్ మీ డిస్ట్రిబ్యూట్ మై బుక్స్, నన్ను మీరు సంతృప్తి పరచాలంటే పుస్తకాలు వితరణ చేయండి అని ప్రభుపాదులు వారు చెప్పారని ఉదయం వెళ్ళి సిటీ బస్సులో వెళ్ళేవాళ్ళం. వెహికల్స్ లేవు అప్పుడు మాకు. ఆ సిటీ బస్సులో జనాలు ఊగులాడుతుండేవాళ్ళు. అప్పుడు బస్సులు తక్కువ. మేము ఈ పుస్తకాలు సంచులు వేసుకొని ఫోల్డింగ్ టేబుల్ ఇవన్నీ తీసుకెళ్తే వాళ్ళు మమ్మల్ని వీళ్ళని ఎక్కడికి పాకండి రా, మనం మనుషులు ఎక్కేదే కష్టమైతే ఇంత లగేజ్ తీసుకొని వస్తున్నారని మమ్మల్ని చూడంగానే నచ్చేవాళ్ళు. వాళ్ళు అట్లా తిడతా ఉన్నా మమ్మల్ని నెట్టేస్తున్నా సీట్ల కిందకి దోసేసి ఆ బ్యాగ్లు అవన్నీ మేము కూడా పట్టుకొని ఊగులాడుతూ వెళ్ళేవాళ్ళం. ఆ జనతా బజార్ అని చెప్పి ఉండేది మెజెస్టిక్ దగ్గర. ఆ ఫుట్పాత్ మీద టేబుల్ వేసుకొని వాళ్ళు అక్కడ చెడ్డీలు ఈ బనీన్లు వీళ్ళు అమ్మే వాళ్ళందరూ కూడా మమ్మల్ని రానిచ్చేవాళ్ళు. వాళ్ళు గొడవ, కానీ వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసుకుని అక్కడ టేబుల్ వేసుకొని ఆ పుస్తకాలు రోజంతా విత్తనం. ఒక్కరోజు అరిచి ఏదో 4-5 కన్నడ మాటలు నేర్చుకొని బన్నీ నోడి యథాతథ భగవద్గీత ఏదేదో చెప్పి అందరిని రోజుకి అక్కడ నిలబడుకొని 50-100 ఒక్కో రోజు 150-200 భగవద్గీతలు కూడా ఆ స్ట్రీట్ లో నిలబడుకొని సేల్ చేసేటువంటి వాళ్ళు. ఆ రోజులు ఇప్పటికి కూడా గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కష్టపడ్డాం. సో అందువల్ల మనం ఏంటి అంటే మామూలు మనిషి అయినా కానీ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ మనసుకి ఏకాంతంగా సమయం దొరికింది అంటే అది పతనానికే కారణమవుతుంది. ఈరోజు ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆడవాళ్ళ గురించి కానీ మగవాళ్ళ గురించి కానీ ఏదేదో వీటన్నిటికీ మనం వెతుక్కుంటూ వెళితే ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటి అంటే ఐడిల్ మైండ్. ప్రశాంతంగా వాళ్ళు ఏకాంతంగా ఉండడం, పని పాట లేకుండా ఉండడం. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ సుఖం కోసం అని అన్ని మిషన్లు కనుక్కున్నారు, ప్రతిదీ కూడా చేసే పని లేదు, గమ్ము కూర్చొని ఉన్నారు. మైండ్ ఏదేదో ఆలోచనలు. తర్వాత ఈ దుష్ట దూరదర్శనం మనం పెట్టుకొని ఉన్నాం, సెకండ్ మామ సెల్ ఫోన్ పెట్టుకొని ఉన్నాం. దాంట్లో రకరకాలైనటువంటి డీవియేట్ చేయడానికి రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్లు. అజామిలుడు పూలు తీసుకురావడానికి వనానికి వెళ్ళాడు. అక్కడ ఒక దిగజారినటువంటి వేశ్య ఒక సూతుడితో సాంగత్యం చేస్తూ ఉంటే చూశాడు. అజామిలుడేమి పుట్టుకతోటి నీచుడు కాదు, రోజు అగ్నిహోత్రం చేసేటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. కానీ ఏమైంది, ఆయన ఆ వేశ్య ఒక సూతుడితో తప్పదాగిన మైకంలో కలుస్తూ ఉంటే చూశాడు. చూసి వచ్చి గాయత్రి చేయడానికి కూర్చున్నాడు. అది మైండ్లోకి వెళ్ళిపోయి ఉంది. అదేం చేసింది, ఏదైనా మనసులోకి ఫస్ట్ వెళ్ళిపోయి స్టోర్ అవుద్ది. నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, గీరుతుంది. ఒక్కోటి గీరుతుంది. సో ఈయన పూజ పునస్కారం ఇవి చేయాలని కూర్చుంటే అజామిలుడు ఏదైతే అది చూశాడో ఆ దృశ్యం పదే వస్తుంది. ఏ స్థాయికి వచ్చిందయ్యా అది పదే కలత పెట్టిందయ్యా అంటే ఈయన నిత్య అగ్నిహోత్రం అన్ని వదిలేసి ఆ వేశ్యను పెళ్లి చేసుకునేటువంటి స్థాయికి వెళ్ళాడు. అంత స్థాయికి తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా మనం ఉపయోగించి మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఇట్లాగా బుర్రలోకి నానా చెత్త తీసుకుంటున్నాడు. దానివల్ల ఏమవుతుంది అంటే పతితుడు అవుతున్నాడు.
భగవద్గీతలో ఈ సైన్స్ భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామక్రోధోభిజాయతే. విషయవాంఛల మీద ధ్యానం. ఇప్పుడు నువ్వు ఈ టెక్నాలజీ అంతా కనుక్కొని ఒళ్ళు కరగకూడదని చెప్పి వాటిని ఉపయోగించుకొని ఖాళీ కూర్చుంటున్నావు. ఆడవారైనా మగవారైనా ఏమవుతుంది? విషయవాంఛల మీద ధ్యానం పెడుతున్నారు. విషయవాంఛల మీద ధ్యానం పెడుతున్నారు. అదేమవుతుంది? కామాన్ని, క్రోధాన్ని. కామం ఆ కోరిక కానీ అది ఫలించకపోతే ఏమవుతుంది? అది కూడా భగవంతుడు చెప్తున్నాడు. క్రోధాత్ భవంతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ శృతి భ్రంశ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. ఆ క్రోధం, కామం అధికమైతే అది క్రోధంగా మారుతుంది, క్రోధం అధికమైతే బుద్ధి నాశనం చేస్తుంది. ఇది చెయ్యొచ్చా చేయకూడదా, చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి విచక్షణ కోల్పోతాము. బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. తర్వాత నెక్స్ట్ ఏంటి? పతితుడవుతాడు. పతితుడవుతాడు. పతితుడు అయ్యేటువంటి పనులు చేస్తారు. ఇంతకుముందు అటువంటి ఆలోచన కూడా బుర్రలోకి వచ్చేది కాదు. పతితుడు అయ్యేటువంటి ఆలోచన కూడా బుర్రలోకి వచ్చేటువంటిది కాదు. ఎందువల్లంటే రోజంతా టైట్ షెడ్యూల్ అన్నమాట. జీవితం చాలా. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నా కానీ మనసు కోతి కదా. అందుకని ఆ మనసుని నియంత్రించడం కోసం మన పూర్వీకులు ఎట్లా జీవించారు అంటే ఆధ్యాత్మిక చింతన. ఆ మనసును ఎట్లా ఆధీనంలో పెట్టుకోవాలా, ఇంద్రియాలను ఎట్లా ఆధీనంలో పెట్టుకోవాలా, వీటన్నిటికీ కూడా ఆధ్యాత్మిక చింతన ఉండింది. రోజు ప్రవచనం. ఇంతకుముందు దేవాలయం అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సమాజానికి. ఆడు పని పాటు చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళడం, అక్కడ రోజు ప్రవచనం వినడం. ఈరోజు మన పూర్వీకులు ఏదో ముందు చూపుతా దేవాలయాలు కట్టారు. కొన్ని దగ్గరలో పోతే ఆశ్చర్యం వేస్తుంది. ఆ దేవాలయం మంటపంలో కూర్చొని ప్యాకెట్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు పల్లెల్లో అదే జరుగుతుంది. కానీ దానికోసం వాళ్ళు కష్టపడి కట్టలేదు ఆ దేవాలయాలు. దేనికోసం కట్టారు అంటే ధర్మ ప్రచారం కోసం కట్టారు దేవాలయాలు. ధర్మ ప్రచారం కోసం కట్టారు. ఆ భగవంతుడి గురించి చర్చ జరగాల. ప్రభుపాదులు వారు చెప్తారు, మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ ఇనుముకు వస్తాయి. ఎందుకోసం? భగవత్ చింతనలో ఉండాలా. భగవంతుడు పవిత్ర పురుషోత్తముడు. ఆయన సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకున్నప్పుడు ఆ పవిత్రమైన లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి అందుకని కైంకర్యం చేసుకోవాలి. మనం ఏంటి? పవిత్ర పురుషోత్తముడితో సాంగత్యంలో లేము. మనం అపవిత్ర దురాత్మలతో సాంగత్యంలో ఉన్నాం. ప్రభుపాదులు వారు శిష్యులు ఒక ఆయన గురు మహారాజు అనుకుంటా, ఆయన ఒకసారి చెప్తారు, ఇంతకుముందు చెడ్డ వ్యక్తులతో సాంగత్యం చేయాలంటే ఊరవతలో పోయి సాంగత్యం చేయాలి. తాగుబోతోడు దూరంగా ఉండేవాడు, వ్యభిచారి దూరంగా ఉండేవాడు, జూదరి దూరంగా ఉండేవాడు, హంతకుడు దూరంగా ఉండేవాడు. ఇప్పుడు దుష్ట దూరదర్శనం ద్వారా వాళ్ళందరినీ మన నట్టింట్లోకి తెచ్చుకుంటున్నాం మనం. దాంట్లో ఒక జోదరి వస్తాడు, ఒక తాగుబోతోడు వస్తాడు, ఒక వ్యభిచారి వస్తాడు, ఒక హంతకుడు వస్తాడు, ఒక మోసగాడు వస్తాడు. అందరూ ఇంట్లోకే వచ్చేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళతో సాంగత్యం చేయాలంటే నువ్వు ఊరికి దూరంగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు వాళ్ళు నీ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఇంట్లోనే సాంగత్యం చేయొచ్చు వాళ్ళతో. ఇంతకుముందు మన విధానాన్ని చాలా మంది తప్పడతారు. దాని వెనకాల ఉన్న సైన్స్ ఎవరికి తెలియదు. ఎందుకయ్యా వీళ్ళను దూరంగా పెట్టారు? అంటరాని వాళ్ళని, ఆ మైక్ కొంచెం అడ్జస్ట్ చేయండి, అంటరాని వాళ్ళని దూరంగా పెట్టారని కాదు. వాడు చెడు వ్యసనాలకి లోబడి ఉన్నాడు, వాడు ఊరు మధ్యలో ఆ పనులని చేస్తే ఊరంతా చెడుతుంది అని. ఏదో సామెత ఉంది కదా, తాజెడ్డా కోతి వనమెల్లా చెడిచింది అని. వాడు చెడు ఉన్నాడు, వాడు ఊరు మధ్యలో తప్పుడు పనులు చేశాడు అనుకోండి, అది చూసి అందరూ చెడిపోతారు. నాకు బాగా గుర్తు, మా ఇంటి పక్కన ఒక ముసలాయన చుట్టలు తాగేవాడు. వాళ్ళ కొడుకు పుట్టాడు. వాడు అప్పుడప్పుడే నడవడం అది ఇది చేస్తున్నాడు అనమాట. ఆయన సగం తాగేసాడు, పడేసేవాడు. వాడు చిన్న వయసులోనే చూశాడు. వాడు ఏం చేసేవాడంటే వాడు తాత పడేసింది పోయి
నోట్లో పెట్టుకుని నోరు కాల్చుకునేవాడు. ఆయన ఒకరోజు పెద్ద గోల ఏంటి అంటే అది వాడు అట్ట పెట్టుకునేది పోయి ఇట్ట పెట్టుకున్నాడు, ఎలిగేట అక్కడ నోట్లో పెట్టుకున్నాడు, నోరు కాలిపోయింది. అదే నేను నిన్న సాయంత్రము కీర్తన చేస్తూ ఉన్నాను. ఎవరో ఒక దంపతులు ఒక చిన్న పాపను తీసుకొని వచ్చారు దర్శనానికి. ఆ అమ్మాయిని దర్శనానికి అది చూపిస్తుంటే, దేవుడిని చూపిస్తుంటే, ఇక్కడ కీర్తన జరుగుతూ ఉంటే ఆ పాప వెనక్కి తల తిప్పి ఇక్కడ భజనను చూసి ఇక్కడ చప్పట్లు కొడతా ఉంది. ఆమెకి నేను వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పలేదు, అక్కడ కీర్తన జరుగుతుంది నువ్వు చప్పట్లు కొట్టమా అని చెప్పలేదు. కానీ ఆ పాప న్యాచురల్ గా ఈ భజన జరిగే పక్కకు తిరిగి ఆమె చప్పట్లు కొడుతూ. మరి నువ్వు ఇది నేర్పియాలా, ఇది నేర్పియాలా, ఏది నేర్పియాలి? చూసేదాన్ని బట్టి వచ్చేస్తుంది. అందుకని చెప్పి వాళ్ళందరినీ కూడా సమాజంలో వెళ్ళి దూరంగా ఉండమన్నారు. అదేదో అంటరానితనం వల్ల కాదు. సైంటిస్టులు ప్రూవ్ చేశారండి. వాళ్ళు ఒక 20 కోతుల్ని తీసుకున్నారు, ఒక గదిలో తలుపులన్నీ బంధించేసి ప్లేట్లో ఆహారం పెట్టి స్పూన్తో తినేటట్టుగా వాటిని ట్రైనింగ్ ఇచ్చారు. 4 రోజులు పట్టింది వాటికి ట్రైనింగ్. 4 రోజుల్లో అవి ఏంటంటే కోతులు ప్లేట్లో ఆహారం పెట్టుకొని స్పూన్తో తినడం మొదలుపెట్టాయి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ కోతుల్ని తీసుకొని అడవికి వెళ్ళారు. అక్కడ ఒక గదిని తయారు చేసి ఆ లోపల ట్రైనింగ్ ఇచ్చిన కోతులన్నీ లోపల పెట్టి ఆహారం పెట్టి ప్లేట్లు పెట్టి స్పూన్లు ఇచ్చారు. అవి ఏం చేసాయి, లోపల ట్రైనింగ్ అయ్యాయి కదా, ప్లేట్లో ఆహారం పెట్టుకొని స్పూన్తో తినడం మొదలు పెట్టాయి. బయట అరణ్యంలో సహజంగా ఉండే కోతులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు, మొదట బకెట్లలో భోజనం పెట్టారు, ప్లేట్లు స్పూన్లు అక్కడ పెట్టారు. ఆ కోతులు వచ్చాయి. ఎట్టుంటుందో తెలుసు కదా వాటి వ్యవహారం. ప్లేట్లు ఇసిరేసుకున్నాయి, తోకలు లాక్కున్నాయి, ఒకటి కొరుక్కున్నాయి, తిన్నాయి. వారం రోజులు అట్లా గడిచింది. వారం రోజుల తర్వాత ఏంటి అంటే అవి ప్లేట్లో ఇట్ట పెట్టుకొని ఆహారం వేసుకొని స్పూన్తో తినడం మొదలుపెట్టాయి. లోపల కోతులు అట్లా తింటున్నాయి కదా, అవి లోపల కోతులు అట్లా తింటున్నాయని చూడలేదు. కానీ కాన్షియస్నెస్ ట్రావెల్ అయింది, చైతన్యం ట్రావెల్ అయింది. సైంటిస్టులు ఇది చేసి చైతన్యం ఈ యొక్క అట్మాస్ఫియర్లో ప్రయాణించి ఎదుటి వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని ఈ తినేవాడినో ఈ తాగేవాడినో సమాజం మధ్యలో ఉంచి ఇవన్నీ చేస్తే మిగిలిన వాళ్ళు కూడా చెడిపోతారు, మీరు ఇవన్నీ చేసేటట్టుంటే ఊరవతలు చేసుకుంటారా దుర్మార్గులారా పోండి అన్నారు. కానీ ఇది కుల వ్యవస్థ కాదు, అంటరానితనం కాదు. వాడు అంటించుకున్నవి ఇంకోటికి అంటిస్తాడని చెప్పి నువ్వు దూరంగా ఉండమన్నారు. కానీ ఇది అంటరానితనం కాదు. అరే ఎన్నెన్ని చూస్తున్నామండి మనం. ఒక చిన్న పిల్లవాడు 6-7 సంవత్సరాల వయసులో ఉండేవాడు, వాడికి వాళ్ళ తమ్ముడు పుడితే వాడికి 1 సంవత్సరమో 1.5 సంవత్సరమో ఉన్నప్పుడు వాడు దోగాడే వయసులో వాడు ఏం చేశాడంటే ఒక రోజు కత్తి తీసుకుని వాడు పీక్కి వస్తాడు. పేపర్లో వచ్చింది ఇది. వాడిని అడిగారు ఎందుకు కోస్తారంటే ఆదివారం నాన్న కోడిని కోస్తాడు కదా, అది చూసి చూసి నేను కూడా చేశాను అన్నాడు. ఆదివారం నాన్న కోడిని కోస్తున్నాడు, అది చూసి నేను కూడా తమ్ముడితో కోడాట ఆడాను అన్నాడు. ఒరే నీ కోడాట బాగుండు పోయాడు కదరా, మరి నువ్వు నేర్పించావు, చూపించావు వాడికి. అందుకని మనం ఏంటి అంటే సమాజంలో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని జరుగుతుందని చెప్పి డిస్కషన్ చేస్తున్నాం. కానీ వాటికి మూలం ఏంటి, కారణం ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి? నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. సమాజంలో ఉండేటువంటి 90% రోగాలు పోవాలన్నా, సమస్యలు పోవాలన్నా వెనక్కి వెళ్ళిపోతాం. మన పూర్వీకులు ఎట్ట జీవించారో వెనక్కి వెళ్ళిపోతాం. ఆ జీవిత విధానాన్ని మనం అవలంబిస్తాం. అన్ని మట్టుమాయమైపోతాయి, సమాజం నుంచి అన్ని పోతాయి. వాళ్ళు ఏ యంత్రాల మీద దేని మీద కూడా ఆధారపడకుండా వాళ్ళు స్వచ్ఛమైనటువంటి శరీరం కష్టాన్ని పడుతూ జీవిస్తూ సత్సంగాలు చేసుకుంటూ భగవత్ చింతనలో ఉంటూ ఉన్నారు. ఆ 2 చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఏంటి, మన పూర్వపు విధాన జీవితము ఆధ్యాత్మిక చింతన ఈ 2 కలిసి అనుకోండి, 2 ఆరోగ్యంగా ఉంటాయి. శరీరము మనసు ఆత్మ అన్ని ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇక్కడ కృష్ణుడు
దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఆయన సింపుల్గా జీవించాడు. ఏం లేదు, ఉదయంతో లేయడం, ఏదో భగవంతుడు మనకు ఉదాహరణగా ఉండబట్టి ఆయన కూడా ఆధ్యాత్మిక చింతన అవలంబించాడు. గోవుల్ని మేపుకొని వచ్చారు, పంటలు పండించారు. ఇది జీవితం. ఎంత మనకు టెక్నాలజీ ఏం పెరిగినా కానీ ఏం కావాలా మనిషికి చెప్పండి? ఏం కావాలా? భోజనం కావాలి, అంతే కదా. పాలు కావాలా, పండ్లు కావాలా, ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చేటువంటివి కదా. అంతకన్నా ఏం అవసరం లేదు. ఇవన్నీ కూడా సమస్యల్ని మనం కొని తెచ్చుకున్నాం. సో అందుకని ఎంత వీలైతే అంత మనకు ఏదైతే కష్టాన్ని కలిగిస్తుందో దాన్ని దూరం పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలా. దాన్ని దూరం పెట్టి ఏది మనకు ఆనందాన్ని ఇస్తుందో దానికోసం మనం పరితపించాలా. మనిషికి ఆనందం కేవలం పరమాత్మ సేవలోనే ఉంది, భగవంతుడి యొక్క సేవలోనే ఉంది. వేరే దేంట్లో లేదు. ఇంతకుముందు వాళ్ళు తెలివి తక్కువయ్యి భగవద్భక్తులు కాలేదు, తెలివి బాగా ఉండి భగవద్భక్తులు అయ్యారు. వాళ్ళు తెలివి బాగా ఉంది. ఈ అనవసరమైన వాటికి వెళ్తే సమస్యలు వస్తాయి. సో అందువల్ల మనం ఏదో ఈ టెక్నాలజీ వీటన్నిటి చూసి భ్రాంతి చెందాల్సినటువంటి అవసరం లేదు. కొంచెం ఆలోచిస్తే అద్భుతం భగవంతుడి సృష్టి అద్భుతం. ఇంత చిన్న కనుగుడ్లో ఏముందయ్యా తెలియదు, ఆ టెక్నాలజీ ఏంటో తెలియదు, కానీ మీరందరూ నాకు కనిపిస్తున్నారు. ఎంత గొప్పదాన్ని సృష్టించాడు భగవంతుడు. ఆ కంట్లో ఏముందో తెలియదు, మీరందరూ కనిపిస్తున్నారు. అద్భుతంగా ఉంది. ఈ ప్రకృతిని చూడొచ్చు, ఈ సౌందర్యాన్ని అన్నీ చూడొచ్చు. ఎంత అద్భుతం. మరి ఆ ముక్కులో ఏం పెట్టాడో తెలియదు. అగరత్తి అక్కడ వెలిగించగానే అబ్బా ఈ అగరత్తి చాలా బాగుంది, వాసన, మామిడి పళ్ళ వాసన గమగమా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏం పెట్టాడు ఆ ముక్కులో భగవంతుడు? ఆ చెవులో ఏం పెట్టాడు ఆ పిల్లోడు? అక్కడ నేను ఈ పక్క చూస్తున్నా, ఆ పిల్లోడు అక్కడ ఏడుస్తున్నాడు, అది వినిపిస్తా ఉంది. చెవులో ఏం పెట్టాడో తెలియదు భగవంతుడు. ఆ నాలుక మీద ఏముంచాడో తెలియదు భగవంతుడు. ప్రతిదీ అబ్బా ఇది చాలా తీయగా ఉంది, ఇది పుల్లగా ఉంది, ఇది చేదుగా ఉంది. అద్భుతం, చాలా అద్భుతం అది. సో శరీరంలో ప్రతిదీ కూడా ఇంత అద్భుతంగా సృష్టించినటువంటి వాడు ఖచ్చితంగా భగవంతుడే, వేరే ఎవరు కాదు. ఇవన్నీ ఇంత అద్భుతంగా సృష్టించాడు ఆయన, భగవంతుడే ఖచ్చితంగా. ప్రభుపాదులు వారి దగ్గరికి వచ్చి అన్నారు, బా ఇప్పుడంతా టెస్ట్ ట్యూబ్ బేబీలు అది ఇది చేసేస్తున్నారు. ఇదంతా ఓల్డ్ టెక్నాలజీలు ఏవై అన్నాడు ప్రభు. ఏంటి మొన్నే కదా కనుక్కుంది అన్నాడు. అరే 5,000 సంవత్సరాల కిందట కౌరవులు అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీలేనాయా అన్నాడు. నువ్వు ఇప్పుడు కనుక్కున్న దానికి ఏదో గొప్ప అనుకున్నావు, ఇదంతా ఓల్డ్ టెక్నాలజీ అన్నాడు ప్రభుపాదులు. ఎక్కడ ఇప్పుడే కదా కనుక్కున్నావు? 5,000 సంవత్సరాల కౌరవులు అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీ. క్లోనింగ్ అప్పుడే ఉండింది. ఎవడ రక్త బీజుడు అంట, ఆ రక్తం నుంచి ఒకడు పుడతా ఉన్నాడంట. ఏం కొత్త ఏం కాదు అవన్నీ కూడా. ఏం అద్భుతమైన టెక్నాలజీ. నేను నిన్న కూడా ఒకటి మన భక్తులతో చెప్తూ ఉన్నాను అనమాట. నాకేదో కాలుకి దెబ్బ తగిలింది మేల్కోట్లో, అది మానిపోతా ఉంది, ఆ చర్మం దానంతట అదే కవర్ అయిపోతా ఉంది. నేను అన్నాను, ఇప్పుడు ఏదన్నా బండికో లేకపోతే మనం తయారు చేసింది బొక్కబడిందంటే ఏదన్నా పెట్టి వెల్డింగ్ చేయాలా బొక్కను పూడ్చాలంటే ఇక్కడ బొక్కబడింది, న్యాచురల్గా అది కూడిపోతా ఉంది. ఎంత అద్భుతం భగవంతుడు సృష్టించాడు. గుర్తించండి ఆయన ఏం చేశాడు మహానుభావుడు, గుర్తించండి. అప్పుడు కృతజ్ఞత చెప్పాలా. ఇన్ని చేసిన స్వామి కృతజ్ఞత చెప్పాలి. చాలా మంది అంటారు హరే కృష్ణ మంత్రం అసలు ఎందుకు గురువు గారు చెప్పాలా? ఆయన ఎండలో నువ్వు అలిసిపోయి వచ్చావు, ఇంటికి ఎవడనో గ్లాస్ వాటర్ ఇచ్చాడు, థ్యాంక్ యూ అంటావు. గ్లాస్ వాటర్కి థ్యాంక్ యూ అంటున్నావు. భగవంతుడి అద్భుతమైన రూపాన్ని ఇచ్చాడు, తినేదానికి ఆహార పదార్థాలు ఇచ్చాడు. మామిడి పండు నువ్వు సృష్టించావా? సపోటా పండు నువ్వు సృష్టించావా? సీతాఫలం నువ్వు సృష్టించావా?
కూరగాయలు నువ్వు సృష్టించావా, నీళ్లు నువ్వు సృష్టించావా, సూర్యుని నువ్వు సృష్టించావా, చంద్రుడిని సృష్టించావా, భూమిని సృష్టించావా, గాలిని సృష్టించావా? వీటన్నిటి ఎవరు సృష్టించారు? భగవంతుడు. వాటన్నిటిని ఎవరు అనుభవిస్తున్నారు? నువ్వు. ఒక గ్లాస్కు నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు ఇన్ని సృష్టించి నీకు ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి ప్రతినిత్యం థ్యాంక్స్ చెప్పాలా. ఆ థ్యాంక్స్ చెప్పే విధానమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఆ థ్యాంక్స్ చెప్పే విధానమే హరే కృష్ణ మంత్రం చెప్పించడం, ఆయన్ని కీర్తించడం. ఓ భగవంతుడా, ఇన్ని ఇచ్చావయ్యా, అద్భుతమయ్యా, నీ రుణం ఎట్లయ్యా నేను తీర్చుకోగలను, అందుకనే నిన్ను కీర్తిస్తానయ్యా. నేను కీర్తించకపోతే ఎవడన్నా మనం సహాయం చేసాం, వాడు ఇన్ రిటర్న్ వాడికి అంత చేస్తే ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు, భలేటోడో ఎవడో అంటారు. అవునా? మరి ఆయన ఎంత చేస్తే ఆయనకి థ్యాంక్స్ చెప్పకపోతే నువ్వు ఎటువంటి వాడు అయ్యా? నువ్వు ఎటువంటి వాడు? నువ్వు కూడా వరస్ట్ ఫెలో కదా. అందుకని ఉదయం లేస్తే సాయంత్రం వరకు ప్రతిదీ స్వామి ఇచ్చాడు, ఆయన కృతజ్ఞత చెప్పాలా. అందుకని అనునిత్యం తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుద్ధ్యచ మయి అర్పిత మనోబుద్ధి. మనసు బుద్ధి అర్పించి అన్ని వేళల తస్మాత్ సర్వేషు కాలేషు అన్ని సమయాల్లో కూడా ఆయన్ని స్మరిస్తూ ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో అందువల్ల మనం ఏంటి అంటే మొట్టమొదట గ్రాటిట్యూడ్ ఉండాలి. ఎవడో ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన కృతజ్ఞత దాస్ అని పేరు పెట్టారంట. ఆయన ఎందువల్ల అంటే ఇంట్లో భార్య గ్లాసులో నీళ్ళు ఇచ్చినా కానీ చాలా కృతజ్ఞత నీకు అని చెప్పి చెప్తూ ఉండేవాడు. పిల్లోడు ఏదైనా తెచ్చిచ్చినా కానీ థ్యాంక్స్ రా బాబు అని చెప్పి చెప్పేవాడు అంట. ఒకరోజు పక్క ఊర్లో పెళ్లి జరిగితే పెళ్ళికి వెళ్ళారంట. పెళ్ళికి వెళ్తే పెళ్ళంతా అయిపోయిందంట. ఇంకా ఈయన భార్య పిల్లలు ఎద్దుల బండి ఎక్కి కూర్చున్నారు, బయలుదేరాలి. ఈయనేమో అందరికీ కృతజ్ఞతలు చెప్పడంలో నిమగ్నం అయిపోయాడు. ఆ వంటల దగ్గరికి వెళ్ళి బాబు వంటలు ఎంత చక్కగా చేశారండి, చాలా కృతజ్ఞతలండి. ఆ విడిది ఇచ్చినోడి వాడి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి, ఆ పెళ్లి పెద్దలకి థ్యాంక్స్ చెప్పి, ఈ భార్య పిల్లలు అడుగుతున్నారంట, రండి రండి టైం అయిపోతుందని. ఈయన అందరికీ చెప్పి అమ్మాయిని వచ్చాడు. వస్తే దారిలో పెద్ద వర్షం పడిందండి. వర్షం పడితే ఆ బురద అయిపోయింది. ముందు ఒక బ్రిడ్జ్ ఉందంట. బ్రిడ్జ్ ఉంటే ఆ ఎద్దుల బండి మట్టిలో కూరుకుపోయింది. మట్టిలో కూరుకుపోయేసరికి ఈయన ఆ బండి నడుపుతున్నాడు కదా, కిందకి దిగేసి గట్టిగా నెడుతున్నాడు. ఆ ఎద్దుల్ని కూడా కొంచెం నెడతా ఉన్నాడు. అది నెడతా ఉంటే కొంచెం ముందుకు కదిలింది. ఈయన టక్కని ఎక్కేసి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. ఆ ఎద్దుల దగ్గరికి వెళ్ళిపోయి, ఒరే రాముడు, ఒరే భీముడు, మమ్మల్ని చాలా మోసారురా, ఇరుక్కొని ఉంటే కూడా గట్టిగా మీరు లాగబట్టి మీకు చాలా కృతజ్ఞతలు రా, అది ఇది ఒక పక్క తడుస్తున్నాడు. భార్య అంటారు, యో చాదస్తావా, ఎక్కువయ్యా నువ్వు, ఏంది తడిచిపోతావు ఇంకా అని చెప్పి అమరుస్తూ ఉందంట. ఈయన మాత్రం కృతజ్ఞత చెప్తానే ఉన్నాడు. ఈ లోపల పెళ్ళని శబ్దం వచ్చింది. ఏంటి అని చూస్తే ఆ ముందు చెక్కలతో కట్టినటువంటి బ్రిడ్జి ఆ వరదకి ఏమైందంటే అది కొట్టుకుపోయింది అనమాట. ఈయన ఎద్దులకు కానీ కృతజ్ఞత చెప్పకుండా ఎక్కిగానే వెళ్ళిపోయి ఉంటే కరెక్ట్గా బ్రిడ్జి మీద ఉండేవాళ్ళు, ఆ యొక్క బ్రిడ్జితో పాటు వీళ్ళు కూడా కొట్టుకొని పోయి ఉండేవాళ్ళు అనమాట. ఈయన కృతజ్ఞత చెప్పబట్టి కాపాడబడ్డాడు. అది గమనించినటువంటి భార్య, ఏమండి మీరు కృతజ్ఞత చెప్పడం చాలా మంచిదైందండి, చెప్పకుండా కానీ వెళ్ళుంటే ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళుండే వాళ్ళము, ఆ బ్రిడ్జ్తో పాటు మనం కొట్టుకొని వెళ్ళుండే వాళ్ళం అండి. ఎప్పుడు మిమ్మల్ని నేను వెటకారంగా మాట్లాడేదాన్ని, ఇప్పుడు అర్థమైందండి. ఎవడైతే తీసుకున్న దానికి కృతజ్ఞత కలిగి ఉంటాడో అట్టా రక్షింపబడతాడు. ఇది అర్థం చేసుకోండి. మరి ఈ సృష్టిలో ఎవరైనా కానీ ఎంతైనా ఎవరికైనా సహాయం చేసి ఉండొచ్చు. వాడు ఎంత చేసినా అది తక్కువే.
కొండంత చేసిన వ్యక్తి ఆ కొండల రాయుడు వెంకటేశ్వరుడు, గోవిందుడు, కృష్ణుడు అని. ఆయన చేసినంత జీవుడికి ఎవ్వడూ ఏమీ చేయలేదు. మరి అటువంటప్పుడు మనం ఆయనకి సర్వదా సర్వావస్థల యందు కృతజ్ఞతతో ఉండాలా. స్వామి నీ అనుగ్రహం, భోంచేస్తాం నీ అనుగ్రహం, గాలి పీలుస్తున్నాం నీ అనుగ్రహం, తాగుతున్నాం నీరు నీ అనుగ్రహం, మాట్లాడుతున్నా నీ అనుగ్రహం, సర్వం నీ కృప లేనిదే ఏమీ జరగదు స్వామి, ఏమీ జరగదు స్వామి. సో భక్తుడు అది గుర్తిస్తాడు, భక్తుడు అది గుర్తిస్తాడు. అందుకనే నాకైతే నిజంగా ఇవన్నీ అనుభవించడానికి అర్హత లేదు. నీ కృప వల్ల నేను పొందుతున్నాను, నీ కృప వల్ల పొందుతున్నా. సో అందువల్ల మన వైదిక జీవన విధానం అన్నటువంటిది అది ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితులకి, అన్నిటికీ కూడా. ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో ఎంతో ప్రశాంతంగా మనం జీవించామంటే ఓవర్ హెడ్స్ తక్కువ ఉన్నాయి మనకి. ఒక ఫోన్ ఉంటే గొప్ప, అది ఓయబ్బా అంటే బిల్లు ఎంతో 150, 100, 50 రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఇంట్లో 5 మంది ఉంటే 10 ఫోన్లు, ఒక్కొక్కరికి ఒకటితో కాదు 2. మా ఒకదాంతో సంతృప్తి. మరి దాని బిల్లులు ఏమైనాయి? వాహనాలు, అందరికీ వాహనాలు, ప్రతి రూమ్లో టీవీలు, టీవీకి మళ్ళీ డిష్షు, బుష్షు. సో అట్లా అట్లా పెంచుకొని పోయాం. దానికి తగ్గ టెన్షన్ ఉంది. ఇప్పుడు అంతా ఫోన్లలో అంతా కూడా మెసేజ్లు ఏంటి అంటే, వాడు నెల మొదట్లో తలకాయ పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఏమండి అట్టున్నారంటే ఈఎంఐ బెడదవా, ఈఎంఐ బెడదలు. మా నాన్నగారు అసలు జీవితంలో ఆయన అప్పు చేయలేదు, ఒక్క రూపాయి కూడా. చాలా ప్రశాంతంగా ఉండేవారు ఆయన, చాలా పీస్ఫుల్గా ఉండేవారు. ఎప్పుడు అప్పు చేయలేదు, ఒక్క రూపాయి కూడా. హ్యాపీగా ఉండేది. సో ఈ రకంగా మనం ఏంటి అంటే మన జీవితాలని మనమే దుర్భరం చేసుకున్నాం. భగవంతుడు గీతలో చెప్పినట్టుగా యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తేవ తరోజన సాయత్ ప్రమాణం కురితే లోకస్థలను వర్తతే. నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ మార్గాన్ని అనుసరిస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారన్నమాట. సో భగవంతుడు స్వయంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. చాలామందికి మనం చెప్తాం, ఏమండి భక్తి చేయండి, అది మా వ్యాపారం, మా ఫ్యాక్టరీలు ఇవన్నీ భక్తి కష్టం. అరే నువ్వు ఒక ఫ్యాక్టరీ మెయింటైన్ చేస్తున్నావు, భగవంతుడు అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడు ఆయన. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? బృందావనంలో వచ్చి గోవులు మేపుకుంటున్నాడు, గోవులు మేపుకుంటున్నాడు ఆయన బృందావనంలో వచ్చి. ఆయన కన్నా బిజీ పర్సన్ నువ్వు, ఆయన కన్నా ఎక్కువ మేనేజ్ చేసేది ఉందా నీకు? ఏం లేదే. సో అందుకని మనం ఏంటి అంటే సింపుల్ లైఫ్. భవిష్యత్తులో అయినా కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడో 1 ఎకరానో 1/2 ఎకరానో వాడి జీవనానికి పొలము, దాంట్లోనే ఇల్లు, ఆడ పండించుకోవడం, ఒకటి చూసుకోవడం, జీవనం గడపడం, భజన చేసుకోవడం, ఇది బెస్ట్ లైఫ్. అంతకన్నా అవసరం లేదు, అంతకన్నా అవసరం లేదు. ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఈ సాఫ్ట్వేర్లు గిఫ్ట్వేర్లు వీళ్ళందరూ కూడా అర్థమైంది, అక్కడక్కడ పొలాలు తీసుకుంటా ఉన్నారు. తీసుకొని చిన్న ఇల్లు వేసుకొని అక్కడ, ఇటు సైడ్ నేను అంత గమనించలేదు కానీ కర్ణాటకలో చాలా దగ్గరలో, నేనుండే మేల్కోట దగ్గర వారానికి ఒకరన్నా వస్తారు. అంటే 1 ఎకరానో 2 ఎకరాలు పొలం తీసుకొని ఏదో ప్రశాంతమైన జీవితం చాలాది సంపాదించింది ఇట్లా గడపాలనుకుంటున్నాం, ఇక్కడ దేవాలయం కూడా ఉంది అనేటువంటి ఉద్దేశంతో. సో తిరిగి బ్యాక్ టు స్పైర్ అంటారు చూడండి, తిరిగి మళ్ళా మన పూర్వీకులు ఎట్లా జీవించారో ఆ జీవిత విధానాన్ని మానవుడు ఎప్పుడైతే మళ్ళా అవలంబిస్తాడో అప్పుడే శాంతి సుఖం సమాజంలో పొందేదానికి ఉంది. లేకపోతే లేదు, లేకపోతే లేదు, ఇంకా వేరే మార్గం, వేరే మార్గం. సో అందువల్ల జీవిత విధానం అంటే 2 వస్తాయి, ఒకటే కాదు. జస్ట్ తినడం ఒకటే కాదు. జీవిత విధానం అంటే 2 ఆహారాలు తీసుకోవాలి. ఒకటేంటి అంటే శరీరానికి ఆహారం, ఆత్మకి ఆహారం. శరీరానికి ఆహారం ఏంటి అంటే అన్నము, ఆత్మకి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. పరమాత్మ సేవ. ఈ 2
ఉన్నప్పుడే సంతృప్తి. ప్రభుపాదులు వారు సింపుల్ లాజిక్ చెప్తారు. మనం కారులో వెళ్ళేటప్పుడు కారులో పెట్రోల్ పంపించి డ్రైవర్కి భోజనం పెట్టకపోతే, డ్రైవర్కి భోజనం పెట్టకుండా వాడు వీక్ అయిపోతున్నాడు. బాగా నడుపురా అంటే ఏం నడుపుతాడు? వాడికి భోజనం పెట్టలేను. సో మనం ఈ వాహనానికి అన్ని ఇస్తున్నాం, కానీ ఆత్మ నడిపించేవాడు వాడికి ఏమి ఇవ్వట్లేదు. వాడికి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది ఆత్మక ఆహారం. ఆ కీర్తనలో అందరూ హ్యాపీగా నృత్యం చేశారు. ఆనందం ఉండిందా లేదా? హ్యాపీగా ఉంది. ప్రవచనం వింటా ఉన్నాం. ఎవరు ప్రవచనంలో కూడా బ్రైట్గానే ఉన్నాయి అందరి ఫేసులు. ఎవరో 1% నిద్రపోయే వాళ్ళు తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ చాలా బ్రైట్గా హ్యాపీగానే ఉన్నాయి ఫేసులన్నీ కూడా. ఎందువల్ల? సత్యాన్ని మనం వింటున్నాం కాబట్టి, యథార్థాన్ని వింటున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం. సో ఈ మూమెంట్ రోజంతా ఉండేటట్టు మనం శిక్షణ పొందితే రోజంతా అదే హ్యాపీనెస్ ఉంటుంది, అదే హ్యాపీనెస్ ఉంటుంది. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, రామ చైతన్యం ఎక్కడ ఉంటే కామ చైతన్యం అక్కడ ఉండదు. కామ చైతన్యం ఎక్కడ ఉంటే కష్ట చైతన్యం ఉంటుంది. కష్ట చైతన్యం అంటే ఏడుపులు, దుఃఖాలు. సో నాకు కష్టం వద్దు అంటే కామ చైతన్యాన్ని పక్కన పెట్టి రామ చైతన్యాన్ని మనం ఉంచుకోవాలి. సింపుల్. సో అందువల్ల ఈరోజు ప్రభుపాదుల వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం అన్నమాట. నేను మార్నింగ్ కూడా మంగళారతిలో ఒక రియలైజ్ అవుతూ ఉన్నాను. ఏంటది అంటే, ఎవరికి భాగ్యం చెప్పండి బ్రహ్మ ముహూర్తంలో లేచి మొట్టమొదట వ్యక్తిని మనం చూసేది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. ఆ దేవదేవుని నిద్ర లేయంగానే చూసేటువంటి భాగ్యాన్ని ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఇచ్చారు. రాజమహేంద్రవరంలోనే కాదు, ఆఫ్రికాలో కూడా భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉదయంతో బ్రహ్మ ముహూర్తంలో లేచి వాళ్ళు భగవంతుని చూస్తూ ఉన్నారు. ఆఫ్రికాలో చూస్తున్నారు, అమెరికాలో చూస్తున్నారు, రష్యాలో చూస్తున్నారు, ప్రపంచ అన్ని దేశాల్లో చూస్తూ ఉన్నారు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యాన్ని ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఇచ్చారు. సో అందువల్ల దాన్ని మనం మన వరకే ఉంచుకుంటే మనం ఏమవుతాం? కృపణలు అవుతాం. దాన్ని ఏం చేయాలి మనం? పంచాలి. పంచాలంటే సేమ్ వ్యక్తులే వస్తున్నారు సండే ఉపన్యాసానికి. మీరు పంచినప్పుడు కొత్త వాళ్ళు కనపడాలి కదా, అంటే మీరు పంచట్లేదు. కృపణులు అవ్వకూడదు, మనం బ్రాహ్మణులు అవ్వాలి. బ్రాహ్మణ అంటే ఇచ్చేవాడు, కృపణుడు అంటే ఉంచుకునేవాడు. ఇవ్వాలి. ఎవరిని ఇవ్వాలి? కృష్ణుడిని ఇవ్వాలి. కష్టాన్ని తొలగించే మార్గం చూపించాలి. ఈరోజు మనందరం కూడా, నేను కీర్తన అంతా అయిపోయిన తర్వాత అపూర్వ దగ్గరికి వస్తే అన్నాను, ఆజ్ కా ఆనంద్ కీ జాయ్. ఆనందం ఎందువల్ల పొందాం? ఆ ఆనంద సాగరుడైనటువంటి కృష్ణుని యొక్క కీర్తనలో పాల్గొన్నాం కాబట్టి ఆనందం పొందాం. అంతేగాని ఆనంద సోర్స్ ఏంటి ఆనందానికి? ఆ ఆనంద సాగరుడు భగవంతుడు. మరి ఆ సోర్సుని నువ్వు ఇతరులకు ఇవ్వాలా? చైతన్య మహాప్రభు అదే చెప్పారు, యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్. ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా కృష్ణు గురించి చెప్పు, కృష్ణు గురించి చెప్పు. ఒకప్పుడు మనం కూడా ఆనంద అబ్బాయి కాదు, దుఃఖం అబ్బాయిలమే, ఎప్పుడు ఏడిపోయే ముఖంలో. కానీ ఈరోజు ఆనందం ఉంది అంటే కృష్ణుడికి శరణాగతి పొందాం కాబట్టి. సో మనం దాన్ని ఇతరులకు ఇవ్వాలా, ఇవ్వడానికి ప్రయత్నం చేయాలా. భగవంతుడు చాలా సంతృప్తి చెందుతాడు. ప్రహ్లాదుడు అంటే ఎందుకు? నరసింహ భగవానుడికి చాలా ప్రియం. చిన్న వయసులో కూడా ఆయన ప్రచారం చేశాడు, భాగవత ధర్మాన్ని బోధించాడు.
భాగవత ధర్మాన్ని బోధించారు చిన్న వయసు నుంచి. సో భగవంతునికి ప్రియమైన కార్యక్రమం ఏంటి? ఎయిదం పరమం గుహ్యం మద్భక్తేష్విదాచతి భక్తి మయి పరాకృత్వం మమే వైశ్య సంసర్సంయ. టెంపుల్లో కూర్చోండి, బుక్ టేబుల్ ఒకటి పెట్టుకోండి, లేకపోతే మంత్రాకారులు పెట్టుకొని కూర్చోండి, ఒక 10 మాలలు పట్టుకొని కూర్చోండి. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక 10 నిమిషాలు మాకు కేటాయించమని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మాల ఇచ్చి మాల చేయించండి. వచ్చిన వాళ్ళందరూ చేస్తారు. ఆ మాల చేస్తే ఆ రుచి తెలుస్తుంది. నామాన్ని మార్కెట్ చేయండి. పండ్లు అమ్మేవాడు లాస్ట్ టైం కూడా చెప్పాను, వాడేం చేస్తాడు, ఒక పండు కోసి ముక్కేస్తాడు, తిని కొనండి సార్ అంటాడు. మీరు కూడా ఒక మాల పట్టుకొని ఇక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళ దగ్గర మాల చేయించి ఒక్కసారి మాల చేయండి సార్, అనుభూతి చెందండి సార్, బాగుందా మాల కొనుక్కొని వెళ్ళి రోజు చేయి. ఒక్కసారి వాడు రుచి తెలిస్తే మళ్ళా వస్తాడు. మనం కూడా అట్ట వచ్చిన వాళ్ళమే. మనమే పుట్టంగానే చైతన్య మహాప్రభుత్వ లాగా హరిబోల్ హరిబోల్ అంట పుట్లా అంట పుట్టాం, ఏడుస్తాం. మనకెవరో ఒకరు ఆ రుచిని ఇచ్చారు. సో మనం కూడా దాన్ని ఇతరులకు ఇచ్చి రుణం తీర్చుకోవాలా. సో అందుకని సమాజంలోకి తీసుకెళ్లాలా. వీడు శ్రీరంగం పెదజీయ స్వామి ఆయన లేరు ఇప్పుడు. ఆయన ఒకసారి తిరుపతికి వచ్చాడు. తిరుపతికి వచ్చి ఆయన ఒకటే ఉపన్యాసం అంటే ఆయన ఒకటే చెప్పాడు, మీరు హరే కృష్ణ భక్తులు బృందావనంలో కృష్ణుడు వెనకాలన్న కోతులు లాంటి వాళ్ళురా మీరు అన్నాడు ఆయన. అని ఏమన్నాడంటే, ఆ కోతులు ఊరికే ఉంటాయనుకున్నా, మీరు ఊరికే ఉండరు, సంకీర్తన చేస్తూ ఉంటారు, ఎప్పుడు నామం చేస్తుంటారు, ప్రసాదాలు పంచుతూ ఉంటారు, నృత్యాలు చేస్తూ ఉంటారు, మీరు ఆ కృష్ణుడు కోతులు లాంటి వాళ్ళు, మీరు హరే కృష్ణ భక్తులు అన్నాడు. ఇంత గొప్ప సత్యం మన దగ్గర పెట్టుకొని ఇది ఇతరులకు ఇవ్వకుండా ఉండడం అంటే అంతకన్నా కృపణత్వం ఇంకేంటి ఉంటుంది. ప్రభుపాదుల వారు బృందావనంలో రాధా దామోదర మందిరంలో ఆయన ప్రశాంతంగా భగవంతుడి దివ్య లీలలు చూస్తూ ఉన్నారు. నిన్న సనాతన గోస్వామి గురించి చెప్పుకున్నాం. ఆయన బృందావనంలో ప్రతి అణువులో భగవంతుడు లీలలు చూస్తూ ఉన్నాడు. మరి ప్రభుపాదుల వారు ఏం తక్కువ? సనాతన గోస్వామి లాగానే ఆయన కూడా బృందావనంలో కృష్ణుడు లీలలు చూస్తూ ఉన్నారు. సంతృప్తిగా ఉండిపోవచ్చు కదా 70 సంవత్సరాల వయసులో. కానీ ఉన్నారా? ఎందువల్ల ఉండలేకపోయారు? జీవకరుణ. అరే, ఈ జ్ఞానం ప్రపంచానికి ఇవ్వకపోతే మానవుడు నాశనం అయిపోతాడు, మానవాళి నాశనం అయిపోతుంది. ఈ జ్ఞానాన్ని ఇవ్వాలా అని చెప్పి 70 సంవత్సరాల వయసులో ప్రయాణం చేసి పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. ఆయన తిండి లేకుండా, బట్టలు లేకుండా, ధనం లేకుండా, నీడ లేకుండా ప్రచారం చేయడానికి అంత తప్పిస్తే, ఆయన షెల్టర్లో ఉన్న మనం, ఆయన అనుగ్రహం వల్ల ఈరోజు ఇస్కాన్ అనే పేరు వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు. లేకపోతే మరి ఇవన్నీ అనుభవిస్తూ నేను ప్రచారమే చేయను, చెయ్యాలా? ఈరోజు వాడు మతం మారిపోయాడు, వీడు మతం మారిపోయాడు అని చెప్పి గోలు పెట్టి ఉపయోగం ఏముంది? పిచ్చోళ్ళలారా ఎందుకు మారుతున్నారు? నీ యొక్క ధర్మంలో ఉన్న గొప్పతనం నువ్వు చెప్పలేదు కాబట్టి వాళ్ళు మారిపోతున్నారు. నీ ధర్మంలో ఉన్న గొప్పతనం నువ్వు ఎవరికైనా చెప్పావా? ఈ రోజన్నా అసలు నువ్వు తెలుసుకున్నావా? ఫస్ట్ నీకు తెలీదు. హిందూ అని చెప్పి అంటాడు. ఒక్కరోజన్నా హిందూ ధర్మానికి సంబంధించిన భగవద్గీత చదివావు? నువ్వు రామాయణం చదివావా? అసలు పూజా పునస్కారం ఏమైనా చేసావు భగవంతుడికి? ఏ రకమైన హిందువు నువ్వు? ఏ రకమైన సనాతన ధర్మాన్ని అనుసరించేవాడు? సో అందువల్ల మనం ఈ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయాలా, ధర్మాన్ని ప్రచారం చేయాలా. మనం పాటిస్తూ ఇతరులకు ప్రచారం చేసినప్పుడే మనం నిజమైనటువంటి సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తులం. లేకపోతే నామమాత్రం, నామమాత్రం. హరే కృష్ణ. దాంట్లోనే ఉన్న సందేహాలు, డౌట్స్? ఏంటి ప్రశ్న? ఎవరికైనా సందేహాలు లేవా?
మన శేషయ్య గారు యువ సైనికులు